క్యారెక్టర్ తోనే. సో అది ఎలా అనిపించింది మీకు? సమంత పెళ్లి చేసుకోవటం వరకు ఓకే, మంచి విషయమే. నాగ చైతన్య గారు కూడా చేసుకొని ఆయన లైఫ్ ఆయన లీడ్ చేస్తుంది కాబట్టి లేడీస్ గా ఏం కూడా పెళ్లి చేసుకొని ఏం లైఫ్ ఏం లీడ్ చేయాలి, అది కరెక్టే. కానీ రెండోసారి చేసుకునేటప్పుడు కూడా ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించి చేసుకోవాల్సిందని నా అభిప్రాయం. మళ్ళీ రెండోసారి చేసుకునేటప్పుడు కూడా రెండో సంబంధం ఆయన తెల్లగా చేసుకోవటం అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. నాగ చైతన్య గారు కూడా చేసుకున్నారు కదా, ఆయన పెళ్లిగా నావని చేసుకుండు కదా. అంటే పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుందని అనుకున్నారేమో. అండర్స్టాండింగ్ అంటే ఆయన కూడా అక్కడ ఆయన బతుకు కూడా సిక్కిపోయిన బతుకుంటారు ఏమలాగా, అట్ట అయితే అర్థం చేసుకుంటారు. అట్ట లేకుండా భార్య ఉంది కదా ఆయనకి, ఉన్నదని అంటారు. నేనైతే చూడలేదు, ఆయనకు భార్య ఉన్నదనే చెప్తుండ్రు. మరి అట్టేటప్పుడు సెలబ్రిటీలు కొంతమంది ఎందుకు ఇట్లా రాంగ్ నిర్ణయం తీసుకుంటారో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు డబ్బు జీవితం, వాళ్ళకి డబ్బు లేదని లేదు, హోదా లేదని లేదు, అన్నీ ఉన్నాయి. వాళ్ళ కోసం ఒక తోడు నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి నిర్ణయాలు ఎందుకు తీసుకోవట్లేదో నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాగ చైతన్య గారు పెళ్ళి అయిన తర్వాత చేసుకోవాలని చెప్పి కావాలని ఆగి ఇప్పుడు చేసుకున్నారంటారా సమంత గారు? ఆమె ఆయన మీద ప్రేమ ఉందమ్మా. అక్కడక్కడ నాకు గానొచ్చింది, చూసిన విధానం చూసింది, ఆగే చేసుకుంది కానీ చేసుకున్నా కూడా ఆలోచించి చేసుకోవాల్సింది. ఆడవాళ్ళు సెలబ్రిటీలు హోదాలు వచ్చి నాకు ఎందుకని వాళ్ళ జీవితాలు ఎస్తావ్యస్తం చేసుకుంటారు అర్థం కావట్లేదు. ఇప్పుడు నార్మల్ గా ఉండాలి, జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు ఉండి లేక భవిష్యత్తు సరైన నిర్ణయాలు తీసుకోకుండా. సెలబ్రిటీలు కూడా ఎందుకు తీసుకోవాలి అట్ట అనిపిస్తుంది నాకు. అవును, వాళ్ళకేం తక్కువైందని తీసుకోవాలా? వాళ్ళ కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకొని చేసుకోవచ్చు కదా. ఇది జీవితంగా ఒక రోజుతో పోయేది కాదు కదా. బంధం విలువ తెలిస్తే అట్ట ఎట్ట పడితే అట్ట చేసుకుని జీవితాలు సర్వనాశనం చేసుకోరు. అది ఏదో మ్యారేజ్ కూడా ఆత్మశుద్ధి ఇలా చేసుకున్నారు, నార్మల్ గా పెళ్లి కూడా కాదు అది అని చెప్పి అంటున్నారు. ఎక్కడ టెంపుల్ లోపల చూడండి, చెప్పండి. అంటే ఇప్పుడు అంటే ఆమె అనుకుందేమో బంధువుల మధ్య అందరి మధ్య నేను గ్రాండ్ చేసుకున్న పెళ్లి, నా పెళ్లి పెటాకులు అయిపోయింది, దాని మీద ఎఫ్ట్ చెంది గుట్టుకు చేసుకుందేమో, ఆ పరంగా ఆలోచించుకోవాలా దాన్ని. కానీ ఆమె ఇట్లా రెండోది చేసుకోకుండా ఉంటే బాగా అనిపిస్తుంది. ఇది కూడా ఫెయిల్ అయిద్దామని నా అనుభవం చెబుతుంది. ఖచ్చితంగా అయిద్దని అనుకుంటాను నేను. రెండో భార్యకి న్యాయం చేయను, ఆయన రెండో భార్యకి ఏం న్యాయం చేస్తాడు? ఎవరు ఒకవేళ ఏమైనా ప్రేమించి ఆమెను వదిలేస్తుండేమో, అట్ట కూడా అనుకోవచ్చుగా. ఇప్పుడు కొంతమంది చాలా మంది ఉంచుకున్న దానికోసం కట్టుకున్న భార్యలకి కన్న బిడ్డలకు అన్యాయం చేసి పక్కకు పై మోజులకు పడి వెళ్ళిపోతారు, సంసారాలు పాడు చేసి కుటుంబ విలువలు సర్వనాశనం చేసి. మరి అట్ట అనుకోవచ్చుగా. అయితే ఇప్పుడు నాగ చైతన్య సమంత ఇద్దరు వీళ్ళ వివాహం ప్రేమాయణం ఉంది కాబట్టి వాళ్ళు విడిపోయారంటారా? లేదు అది లేదు, అక్కడ జెన్యూన్ ఆమె క్యారెక్టర్ పరంగా మంచిదయా, ఆ హెల్ప్ చేసే విషయంలో గానీ సమంత గారు చాలా మంచిది హెల్ప్ చేసే. ఆయన కూడా మంచివాడు కాదని నేను అలా. మీరు అడిగే క్వశ్చన్ మీది తప్పు, వాళ్ళు తప్పని నేను ఎందుకంట. సో మొత్తానికి అయితే పెళ్లి చేసుకోవటం మంచిదే కానీ ఈ రకంగా పెళ్లి చేసుకోవటం మంచిది కాదు. ఆడపిల్లలు కానీ సెలబ్రిటీలు కానీ దయచేసి రెండో సూజ్ చేసుకోవద్దు. సూజ్ చేసుకొని ఉన్నా కూడా మీ జీవితం మీ లైఫ్ కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీ కన్న తల్లిదండ్రుల నిర్ణయాలు వాళ్ళ ఆలోచనలకి గౌరవం ఇవ్వండి దయచేసి. పెళ్లి ఒక్కసారి అయ్యేది, పెళ్లి అనే బంధం ఇలువైంది, సావు ఒక్కసారి వచ్చేది, పుటక ఒక్కసారి వచ్చేది. ఈ 3 ఆలోచించుకున్న వాళ్ళు ఎవ్వరూ తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని నేను కోరుకుంటున్నా.